సుమ అడ్డా రియాలిటీ షోలో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ని ఒక ఆట ఆడుకున్న గీతూ రాయల్. వివరాల్లోకి వెళ్తే సుమ ఇలా అడుగుతూ పల్లవి ప్రశాంత్ నీ రొమాంటిక్ స్టోరీ గురించి చెప్పు అంటే వెంటనే గీతూ రాయల్ సుమ అడ్డాకి పల్లవి ప్రశాంత్ రావడానికి మట్టి తిన్నాడు అంటూ ప్లీజ్ నన్ను సుమ అడ్డాకి పంపించండి అంటూ మట్టి బుక్కాడు అంటూ పల్లవి ప్రశాంత్ ను ఎగతాళి చేస్తూ మాట్లాడారు. వెంటనే పల్లవి ప్రశాంత్ రియాక్ట్ అయ్యారు. పల్లవి ప్రశాంత్ సీరియస్ అవుతూ నేను ఒక రైతు బిడ్డని, పొలంలో పనిచేసుకునేవాడిని, నాలాంటి సాధారణ వ్యక్తి అలాంటి షోకి రావాలంటే చేసే ప్రయత్నం అది. అలాంటి ప్రయత్నాన్ని నువ్వు ఇలా ఎగతాళి చేసి మాట్లాడడం నాకు అస్సలు నచ్చలేదు. అక్కవని వదిలేస్తున్నా, లేదంటే పరిస్థితులు వేరేగా ఉండే అంటూ పల్లవి ప్రశాంత్ గీతూ రాయల్ పై ఘాటుగా రియాక్ట్ అయ్యారు. అక్కడ పల్లవి ప్రశాంత్ గీతూ రాయల్ గొడవ పెట్టుకుని ఒకరిపై ఒకరు మాటలు విసురుకున్నా కూడా గీతూ రాయల్ పక్కన ఉన్న ఫైమా కానీ ఎదురుగా ఉన్న బోలే కానీ అస్సలు రియాక్ట్ అవ్వలేదు. ఏదో సినిమా చూస్తున్నట్టు చూస్తూ ఉండిపోయారు. రైతు బిడ్డ రైతు అని చెప్పుకుంటూ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టిన పల్లవి ప్రశాంత్ ఎక్కడా గివ్ అప్ ఇవ్వకుండా బిగ్ బాస్ హౌస్ లో గేమ్ చాలా బాగా ఆడారు. బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టడానికి ఎంత కష్టపడ్డారో అంతే కసిగా బిగ్ బాస్ హౌస్ లో గేమ్స్ కూడా ఆడారు. ఎండ్ ఆఫ్ ది డే బిగ్ బాస్ విన్నర్ కూడా అయ్యారు. కానీ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టడానికి పల్లవి ప్రశాంత్ చాలా కష్టపడ్డారు. ఎంతో మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గరికి వెళ్లి బ్రతిమాలుకొని వీడియోలు పెట్టుకున్నారు. అన్నపూర్ణ స్టూడియో బయట, గేట్ బయట ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. అప్పటి ప్రభుత్వంలో కేసీఆర్ పెట్టిన అన్నపూర్ణ ఫుడ్ ప్రతిరోజు తింటూ బిగ్ బాస్ లోకి వెళ్లాలని చాలా ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగా మట్టి కూడా తిన్నారు. ఎన్నో సార్లు ఏడుస్తూ వీడియోలు కూడా పెట్టారు. ఏదో ప్రయత్నించారు, మొత్తానికి బిగ్ బాస్ లోకి వెళ్ళాడు, ఆడాడు, ఎండ్ ఆఫ్ ది డే విన్నర్ అయ్యాడు. నాగార్జున గారు ఒక్కొక్క సందర్భంలో విన్నర్ అయితే డబ్బు ఎవరికి ఇస్తావంటే మొత్తం డబ్బుని రైతులు పనిచేస్తా అని చెప్పాడు పల్లవి ప్రశాంత్. అయితే బయటికి వచ్చిన తర్వాత ఎవరో ఒక ఇద్దరు ముగ్గురు రైతులకి ఎంతో కొంత అమౌంట్ ఇచ్చాడు. కానీ ఫుల్ ఫెజ్డ్ గా ఎవరికి అమౌంట్ పంచకపోవడంతో ఒక్కసారిగా ఆడియన్స్ లో నెగిటివ్ అయ్యాడు పల్లవి ప్రశాంత్. ఏది ఏమైనా ఒక రియాలిటీ షోలో ఎగతాళి చేస్తూ అలా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి.